దర్శన్ కోసమని పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఈలోపు అక్కడ ఆనవాళ్ళ ప్రకారం దర్శన్ చనిపోయారని పోస్ట్ మార్టంలో వచ్చేస్తుంది. ఇక్కడ అవంతిక మాత్రం దర్శన్ని కాపాడి ఇక కొంత టైం పడుతుంది ఇతని భార్య దగ్గరికి చేరడానికి. సమస్యలన్నీ ఇక తలెత్తిన తర్వాతనే అప్పుడు ఆ బ్రహ్మ రాసిన రాత ప్రకారం వీళ్ళ బంధం ముడిపడుతుందని చెప్పేసి అవంతిక అంటూ ఉంటుంది. ఈలోపు దర్శన్కి మెలకువ వస్తుంది, ఎక్కడున్నానని. ఈ విధంగా ఇక అటు ఇటు కంగారు పడుతూ ఉంటాడు. నీకు యాక్సిడెంట్ జరిగింది, లోయలో పడిపోయి అని విధంగా అవంతిక చెప్తూ ఉంటుంది. ఇక కాస్త మళ్ళా స్పృహ తప్పినట్టుగా అయిపోతూ ఉంటుంది. వెంటనే దర్శన్ని పడుకోబెడుతుంది అవంతిక. ఇక్కడ లోయలో పడిపోయి ఇక డెడ్ బాడీ గురించి పోలీసులు మాట్లాడుకుంటూ ఆనంద భైరవికి చెప్పేసరికి ఆనంద భైరవి గుండెలు పగిలిపోతాయి. తన కొడుకు చనిపోయాడని చెప్పేసి తను మాత్రం ఏమాత్రం కూడా కోలుకోలేని పరిస్థితి. ఇది అదనంగా చేసుకున్న ఇక అనన్య మాత్రం ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయనంత ప్లాన్ ఇలా వర్కౌట్ అవ్వడం అస్సలు నేను ఊహించింది జరిగిపోయింది అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సౌమ్య అసలు ఏంటి ఇలా జరిగింది, దర్శన్ని నా వైపుకు తిప్పుకొని ఎలాగైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని అతని చేత 3 ముళ్ళు వేయించుకొని లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏకంగా దర్శన్ని దూరం చేసుకున్నానే అని చెప్పేసి ఈ విధంగా సౌమ్య అనుకుంటూ ఉంటుంది. ఇదంతా ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే మేనేజ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. కానీ ఏదో తెలియని భయం. ఈలోపు అనన్య పక్కగా ప్లాన్ చేసి దర్శన్ని చంపించానని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది కదా. సౌమ్య దగ్గరకు వచ్చి ఏంటి సౌమ్య ఇలా చేసావు, దర్శన్ని ఫేస్ను మార్పు చేయాలని చెప్పేసి అనుకున్నావు, కానీ ఏకంగా దర్శన్ని ఇలా చంపించావేంటి? లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనన్య. నేనెందుకు దర్శన్ని చంపించాలనుకుంటా, అసలు అలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అమ్మో, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇక నువ్వు భూమి మీద బ్రతుకుతావా? అసలు నీ పేగులు తీసి ఆనంద భైరవి మెల్లో వేసుకుంటుంది అనే విధంగా సౌమ్యను బెదిరిస్తూ ఉంటుంది అనన్య. నాకెందుకో భయంగా ఉంది. అసలు ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే ఆ శరణ్య నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు నేనని తెలిసిన తర్వాత ఆ లోపు ఏం చేస్తుందో ఏంటో అని విధంగా భయపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇక దుఃఖంలో ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో ఆనంద భైరవి కోలుకోదు, చాలా క్రిటికల్గా అయిపోతుంది. మరోవైపు తన భర్త బ్రతికే ఉన్నాడని ఒకే ఒక్క నమ్మకంతో తను మాత్రం గుడికి వెళ్ళి అమ్మవారి దగ్గర రక్త తర్పణ చేసి నా భర్త బ్రతికే ఉన్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా, ఇక నా మాంగళ్యాన్ని దూరం చేయకని వేడుకుంటూ ఉంటుంది. కానీ ఆ సమయంలో ఒక స్వామీజీ ఎదురుపడతాడు. ఇక వెంటనే స్వామీజీ తనని చూసి నీ భర్త ప్రమాదంలో నుంచి బయటపడ్డాడు, నీ భర్త చనిపోయాడు అనుకుంటున్నావా, కానీ ఆఖరి టైంలో ఆ అమ్మవారే కాపాడారు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఇక్కడ ఇలా స్వామీజీ మాటలు వింటుండగా అక్కడ ఆనంద భైరవి ఇంట్లో దర్శన్ ఫోటో పెట్టి జరగాల్సిన కార్యక్రమాలు జరిపించాలి కదా అని చెప్పేసి రోహిత్ను లీలావతి ఇక అందరూ అనుకుంటూ ఉంటారు. దర్శన్ చనిపోయాడనే ఒక మాట మింగుడు పడక లీలావతి కూడా చాలా సింక్ అయిపోయి ఇక చాలా ఒక్కసారి కుప్పకూలిపోతుంది. మరోవైపు రోహిత్ మాత్రం అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే ప్రీతి విధంగా అంటుంది, అసలు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అస్సలు అనుకోలేదు. దర్శన్ చనిపోయాడనే ఒకే ఒక్క మాట తట్టుకోలేకపోతున్నామండి. అసలు అత్తయ్యను చూస్తుంటే భయంగా ఉంది, అత్తయ్యకి ఏమైనా జరగరాంది జరుగుతుందేమో అని చాలా భయంగా ఉందండి అని విధంగా ప్రీతి అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పిన్ని చాలా కోలుకోవాలి, కానీ ఈ టైంలో తమ్ముడు చనిపోయాడనే విషయం మనకే ఇక తట్టుకోలేకపోతున్నాం. అత్తయ్య ఎలా తట్టుకుంటారు? అవును, ఇక పిన్ని ఎలా తట్టుకుంటుంది అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ ఫోటోకి దండ వేసి దీపం పెట్టి మొక్కుతూ ఉంటారు. ఆ దీపం పెట్టి మొక్కిన తర్వాత ఆనంద భైరవి ఇక బాధపడుతూ చూసరికి ఆ ఫోటో చూసరికి తన గుండెలు పగిలిపోయి ఫోటో దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఆనంద భైరవి ఆ ఏడుపు దేవునికి ముట్టినట్టు అయిపోతూ ఉంటుంది. గుండెలు బాదుకొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నిన్న బర్త్డేకి తన మెడలో చైన్ వేయడం అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామీజీ మాత్రం
శరణ్యను కలిసి జరిగిన విషయం నీ భర్త నీకు దూరంగా ఇక అమ్మవారే కాపాడాడు. అతను ఏదో ఒక చోట బ్రతికున్నాడమ్మా. నీ మాంగళ్యం అమ్మవారు దూరం పెట్టలేదు అని విధంగా ఒక బలం తోడుగా ఇక అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలా చెప్పేసరికి కాస్త శరణ్యకు మనసు కుదుట పడుతుంది. ఖచ్చితంగా నా భర్త ఏదో చోట బ్రతికి ఉన్నాడు కదా, నా భర్త ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితిని బట్టి నేను ఖచ్చితంగా మెదలాలి. అప్పుడు స్వామీజీ ఒక చిన్న మాట చెప్తాడు. అమ్మా, నీ భర్త మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టాలంటే నీ భర్త చనిపోయినట్టుగానే కొన్ని కారణాలు కూడా బలంగా నాటుకపోయాయి. అవి అలాగే బలపడేలా చేయాలి. ఎందుకంటే మళ్ళీ తిరిగి నీ భర్త బ్రతికున్నాడంటే అతనికి ప్రమాదం మళ్ళీ ముంచుకొచ్చేలా ఉంది. అందుకే కొన్ని రోజుల పాటుగా నువ్వు కూడా నీ భర్త చనిపోయినట్టుగానే అందరినీ నమ్మించి నువ్వు కూడా నమ్మేలా నాటకం ఆడితేనే తిరిగి నీ భర్త ఆయుష్తో మళ్ళీ నీ ఇంట్లో అడుగు పెడతాడమ్మా అనే విధంగా అంటుండగా అప్పుడు వెంటనే శరణ్య స్వామీజీకి చెప్తుంది. నా భర్త రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా భర్త క్షేమమే నాకు కావాలి. ఎన్ని రోజులైనా సరే నా భర్త రాకను నేను ఎదురు చూస్తూ అమ్మవారి మీద భారం వేస్తాను స్వామీజీ, దీర్ఘ సుమంగళి భవ అని చెప్పేసి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు ఆనంద మాత్రం ఏం తినకుండా అలాగే పస్తులతో ఉండి తన కొడుకు ఫోటో దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ సమయంలో లీలావతి కాస్త టిఫిన్ పట్టుకొని, ఆనంద కాస్త ఎంగిలిపడు ఆనంద, లేదక్క నా కొడుకు లేని బ్రతుకు నాకు వద్దక్క, ఆ దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేడు, నా కొడుకుని ఎందుకు తీసుకెళ్ళడక్క, నాకు ఎందుకు ఇంత గర్భసుఖం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద ఏడుస్తుండగా శరణ్య గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తుంది. వెంటనే ఫోటో చూసి తన గుండెలు పగిలిపోతాయి. అప్పుడు అత్తయ్య గారికి ఈ విషయం చెప్పాలి, ఈయన ఏదో ఒక చోట బ్రతికి ఉన్నాడని అని మనసులో అనుకునేసరికి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడు స్వామీజీ ఎట్టి పరిస్థితిలో మీ ఇంట్లో వాళ్ళకి బ్రతికున్న విషయం చెప్పకూడదు అని అన్నారు కదా, ఆ విషయం గుర్తు చేసుకొని ఫోటో దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. తన కోడల్ని చూసి ఇక ఏడుస్తున్న ఆనంద భైరవి దర్శన్ని దూరమయ్యని చెప్పేసి తను కూడా ఏడుస్తుండగా పైనుంచలి అనన్య చూస్తూ ఇదే కదా ఇన్నేళ్ల నుంచలి కోరుకుంటున్నాను, ఇంత తొందరగా అస్సలు అనుకోలేదు. ఆనంద భైరవి అటువైపు శరణ్య, అబ్బా ఇల్లంతా శోక సముద్రంలో ముంచుకొని ఏడుస్తూ ఉన్నారే, ఇలాంటిది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను, కానీ ఈ సౌమ్యత వల్ల ఇంత తొందరగా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ విధంగా చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఈలోపు కాంచన వచ్చి, పాపం దర్శన్ బాబు ఇల్లంతా ఏదోలా ఉందమ్మీ అని ఈ విధంగా అంటుండగా, ఏంటి నాకు వత్తస్ పలకుండా వాళ్లకు ఎంతైనా ఇంటికి కొడుకు కదా, ఏదైనా మనం కూడా ఇదిగో ఇలాంటి మాటలు మనకు వర్కౌట్ కావు, ఎందుకంటే మనం విలన్ పాత్రలో ఉన్నాం. ఇలాంటి శత్రువులు మనకు చనిపోతేనే కదా కాస్త మనం ఎంజాయ్మెంట్ చేసేది. పద చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని తిందాం పద మీ అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. హ్యాపీగా చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా తింటూ ఉంటారు. ఈలోపు వెంటనే ఫోటో దగ్గర కూర్చొని ఆనంద ఏమాత్రం ఎంగిలి పడకుండా తన కొడుకును తలుచుకుంటూ ఇటువైపు తన భర్త గురించి చెప్పక మింగక కక్కక అన్నట్టుగా ఏడుస్తూ ఉంటుంది. మరి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ అమ్మవారు ఎప్పుడు దీర్ఘ సుమంగళి భావాన్ని దీవించిన తర్వాత దర్శన్ ఎప్పుడు రాకతో ఎదురు చూస్తూ ఉంటుంది.